సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రాశి ఫలాల్లో కుంభరాశి ఫలములు. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి గురు భగవానుడు చతుర్థ స్థానంలో సంచరించడ, అదేవిధంగా శని భగవానుడు కూడా జన్మం సంచరించడం జరుగుతుంది. అందువల్ల ఈ రాశి వారికి ఎక్కువ వ్యయ ప్రయాసాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు ఉద్యోగస్తులైతే బంధువర్గానికి స్నేహితులకి దూరంగా వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా ఎలా ఉంటుంది అంటే ఈ రాశి వారికి ఎంత శ్రమించి తెలివితేటలు ఉపయోగించి కష్టపడినప్పుడు కూడా వారు ఊహించినటువంటి ఫలితాలు పొందలేరు. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం. అంటే ఈ రాశి వారికి ప్రథమార్థం అంతా బాగుంటుంది. ఇవన్నీ కూడా ద్వితీయార్థంలో వచ్చేటువంటి ఫలితాలు. కావున ద్వితీయార్థంలో వచ్చేటికి ఈ రాశి వారి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా చెప్పొచ్చును. ఇంకా ఆరోగ్య విషయానికి వచ్చి దాచుబలి తగ్గడం, నరాలకు సంబంధించిన వ్యాధులు, ఇటువంటి వ్యాధులన్నీ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆహార నియమాలు కొద్ది మార్పులు చేసుకున్నట్లయితే వాటి నుండి మనం బయటపడే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆహార నియమాల్లో మార్పులు ఖచ్చితంగా చేసుకోవాలి ఈ రాశి వారు. ఇక ఉద్యోగస్తులకు వచ్చేటికి స్థానచలనం ఉంటుంది, కానీ ప్రమోషన్ ఉండదు. పై అధికారి నుంచి ఒత్తిడి కూడా మనకు కనిపిస్తుంది. ఏ విధంగా చూసిన ఈ రాశి వారికి సామాన్యమైన ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. కావున ఈ రాశి వారు శనివారం నాడు కానీ శని త్రయోదశి రోజున కానీ శని భగవానికి తైలాభిషేకం చేయించుకోవడం, అలాగే విధంగా శివారాధన చేసినట్లయితే ఈ యొక్క బాధల నుంచి బయటపడి మంచి మెరుగైన ఫలితాలు పొందుతారని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇంకా ధనిష్ట నక్షత్రం వారు వచ్చేటికి తగు జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయాల్లో మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిందని చెప్తున్నాం. శతభిషానికి వచ్చేటికి కొంతవరకు ఆదాయం బాగుంటుంది. స్నేహితులను బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జీవిస్తారు. ఈ శతభిష వారికి ద్వితీయార్థంలో చిన్న ఇబ్బందులు ఉన్నాయి. పూర్వభద్ర నక్షత్రానికి వచ్చేటికి వారికి కూడా ఆదాయం బాగుంది. ఇతర వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణకు శుభం భవ. స్వస్తి.